మార్నింగ్ టిఫిన్కైనా, నైట్ డిన్నర్కైనా, మధ్యాహ్నం లంచ్కైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి తయారు చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుని నీళ్లు మరిగేలోపు చింతపండు నానబెట్టుకోండి. వాటర్ వేసి చింతపండు నానబెట్టుకుని నీళ్లు మరుగుతున్నాయి. ఇందులో 1 కప్పు వరకు రవ్వను వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకి రవ్వ ఉడికిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఉండలేమి లేకుండా బాగా విడదీసి చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేపుకొని తీసుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి కొంచెం కలర్ మారే వరకు వేపుకొని ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని వేపుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ పోపుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చింతపండు పులుసు తీసుకొని ఇదే ఆయిల్లో వేసుకొని కొద్దిగా బెల్లం వేసి మూత పెట్టేసి చింతపండు దగ్గర పడే వరకు ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. చల్లారబెట్టిన ఈ రవ్వలో ఈ చింతపండు పులుసుని వేసి బాగా కలుపుకొని మనం తీసుకున్న పోపుల్ని వేరుశనగ గుళ్ళని వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే కమ్మని రవ్వ పులిహోర